అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. చాలు, వాళ్ళ పేర్లు కూడా: జ్యేష్ఠుడు ఏలియాబు, రెండో వాడు అబీనాదాబు, మూడో వాడు షమ్మా. ఏమండి, 6 పేరు అన్నారు ఇందాక. ఎవరు అంటే మిగిలిన ముగ్గురు వీళ్ళు రహస్యంగా పంపించారేమో. స్తోత్రం. ఓకేనా? ముగ్గురు ఏడికి వెళ్ళారు? యుద్ధానికి పోయారు. ముగ్గురు యుద్ధానికి పోతే ముగ్గురు ఎక్కడ ఉండాలి? ఇంటికాడ ఉండాలి. దావీదు ఏమన్నా పని పాట లేకుండా ఉన్నాడా? గొర్రెలు కాస్తున్నాడు. ముగ్గురు యుద్ధానికి పోతే, ఒకడు గొర్రెలకు పోతే, ముగ్గురు ఖాళీ ఉన్నారు. యెష్షయి ఆ ముగ్గురులో ఒకడిని పంపించవచ్చుగా, ఆహార పదార్థాలు ఇచ్చి. ఎప్పుడన్నా ఆలోచించారా? యెష్షయి ఆ ఉన్న ముగ్గురులో, రే 4వ వాడా, 5వ వాడా, లేదా 6వ వాడా, నువ్వురా అన్నోళ్ళని పలకరించి ఆ యుద్ధం ఎట్ట జరుగుతుందో తెలుసుకొని ఆ ఆహారం ఇచ్చిరా అని చెప్పాలి. దావీదుని ఎందుకు పంపాడు? అసలు యెష్షయికి ఆ మనసు ఎలా కలిగింది? దావీదుని అడిగితే ఏం చెబుతాడు? నన్ను హెచ్చించాలనుకున్నాడు నా దేవుడు. గొర్రెల దగ్గర నుండి నన్ను పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నన్ను పిలిచాడు. ఒక జ్ఞాపకం, నాకు ఒక సాక్ష్యం. దావీదు అక్కడి నుండి తెచ్చాను నిన్ను. ఇంటికాడ నుండి పిలవలా, అది గ్రహించాలి మీరు. ఇంట్లో నుండి పిలవలా, గొర్రెల దగ్గర నుండి పిలిచాడు. ఆ స్థితి దావీదు గుర్తుండాలి. గొర్రెల కాపరిని ఇశ్రాయేలుకు కాపరినిగా మార్చాడు. నాలుగో అన్నను పంపొచ్చు, 5వ అన్నను పంపొచ్చు, 6వ అన్నను పంపొచ్చు, మొత్తాన్ని నా పడేసి నన్ను దించాడు లైన్లోకి. అది కూడా ఏ టయానికి పంపించాడు? కరెక్ట్గా గొల్లియాతో వచ్చే టయానికి పంపించాడు. ఒకవేళ వాడి మాటలు వినకపోతే నేను యుద్ధానికి పోకపోతునేమో. వాడి మాటలు నాకు చెవిని పడేటట్టు చేశాడు. వాడిని గెలిచేదానికి నాకు ధైర్యం ఇచ్చాడు. నేను విసిరిన రాయిని తన వశంలోకి తీసుకొని వాడు నుదుటిని వచ్చేటట్టు చేశాడు. వాడు కూలేటట్టు చేశాడు. నాకు జయం వచ్చేటట్టు చేశాడు. నా తలనెత్తాడు. మీ నాన్న నా వెంటబడి ఒక జంతువును తరిమినట్టు తరిమాడు ఈట తీసుకొని. కానీ 2 సార్లు మీ నాన్న నా చేతికి అప్పగించాడు, కానీ ఒక్కసారి కూడా నీ తండ్రి చేతికి నా దేవుడు నన్ను అప్పగించలా. కంటి పాపలా నన్ను కాపాడుకున్నాడు. మీకాలు ఏం తెలుసు నీకు నా దేవుడి గురించి? ఏం తెలుసు? ఏంటి నా బతుకు? లేబర్ చేష్టాలా? లేబర్ బుద్ధులా? లేబర్ ఉండే లేబర్ బతికన్నది. ఆ లేబర్ ఉండే ఈరోజు రాజుని చేశాడు. పిచ్చిదాలా? నిలబెట్టాడు నన్ను, నా తల ఎత్తాడు. ఆయనకి ఎప్పటికీ దాసుడు నేను. ఆయన కార్యాలు మర్చిపో. ఆ కృతజ్ఞత గుర్తున్నంత వరకు దావీదు పరిస్థితి అది. మైమరచిపోయాడు, పొలకించిపోయాడు, దినములకు 7 మార్లు స్తుతించాడు. అనుభవాలు అట్లుంది. ఇలాంటి మనిషి ఆ జ్ఞాపకాలు ఎప్పుడైతే కోల్పోయాడో పాపంలో పడ్డాడు. దెబ్బతిని గాయాలై గందరగోళం అయిపోయి తిరిగి తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి మొత్తుకొని మొర్రపెట్టి తిరిగి ఆ మెట్టు అందుకొని ఇక తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు, ఒక్కటి కూడా మర్చిపోవద్దు.
నీకు సొంత భార్య ఎగతాళి చేసింది, పట్టించుకోడు. సంతోషించాడు, ఒక్క మాట తిట్టలా, ఒక మాట అనలా. ఎంత ధైర్యం! ఈ దుర్మార్గాలు బంధించండి అనలా. నన్ను ఎగతాళి చేసింది దూర్తురాలు, బంధించండి అనలా. అల్లా నవ్వుకుని వెళ్ళాడు, చెప్పుకున్నాడు, నీ తండ్రి చేతిలో నుండి రాజ్యంలో లాగి నా వశం చేశాడు నా దేవుడని. విలారా, ఇది ఎంతో కీలకమైన విషయం. నిజంగా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు ఉండి దేవునితో అనుబంధాన్ని స్థిరముగా నువ్వు కొనసాగించాలి అంటే ఇది ప్రాముఖ్యం.